గతంలో బీఆర్ఎస్ పార్టీని ఏదైతే ఇప్పుడు వస్తున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ని ఆదరించే వాళ్ళు కావచ్చు, సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళే బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించిన పరిస్థితి గతంలో చూసినాం మనం. సో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఆదరిస్తూ ఉన్నారు జనాలు, ఈ విధంగా ఎందుకు తరలి వస్తున్నారు అంటే ఏమని చెప్తారు? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అంటే కేసీఆర్ మీద నిందలేసాడు తప్ప వాళ్ళు చేసే చాతన అయితే లేదు ఆ పార్టీకి ఏదైతుందో. అట్లాంటి జరగలేని పరిస్థితులు అక్కడ ఏమున్నది, ఏమీ లేదు. అందుకని 10 ఏళ్ల పరిపాలన చూస్తే అద్భుతం. కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసినా చేయకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. అట్లాంటిది ఈ స్కీమ్ ఏ 6 గ్యారెంటీలు ఇచ్చారో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు అయింది లేదు. పెన్షన్ లేదు, ఏదీ లేదు. ప్రతిదీ పిల్లలకి స్కూటీ అన్నాడు, స్కూటీ లేదు. రైతు బీమా, రైతు బంధు, ఏది అన్ని బంద్ అయిపోయింది. తులం బంగారం, ప్రతిదీ వ్యతిరేకతనే ఉన్నది. వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి తప్ప జనానికి వచ్చేది అక్కడికి వచ్చేది ఒక్క సబ్జెక్ట్ లేదు. కుంభ వేశారంటే సంచులు తప్ప వేరే ఏం పని చేస్తలేడు అతను. కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పటికైనా మాకు దేవుడే. ఆయన చేసిన పరిపాలన మరి భారతదేశంలో ఇంతవరకు ఎవరు కనిపించలేదు మాకైతే. అదైతే ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అనిపించింది అంటే ఈ పాలన చూసిన తర్వాత. అవును, ప్రతి ఇంటి నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ప్రతి సబ్జెక్టులోనూ వాళ్ళు ఫెయిలే. వాళ్ళ పరిపాలన అనేది ప్రజా పరిపాలన అనేది పేరుకే, దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పాపం గడపకోవడానికి తప్ప జనాన్ని పట్టించుకునే సోయిలా ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదు, నాయకుడు, వార్డు లీడర్ కానీ సర్పంచ్ కానీ ఎవరికి కూడా దిక్కులేని పరిస్థితి. వాళ్ళ అసలు ముఖ్యమంత్రికే దిక్కులేని పరిస్థితి. అట్లాంటిది మాకు పరిపాలన ప్రజా పరిపాలన అడ్డం పెట్టుకొని గోసలు చదువుకుంటూ తప్ప అక్కడ ఏం బిక్తలేడు ఆయన. అసలు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలు చేసుకుంటా అన్నట్టు కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో మీ నాయకుడు ఉన్నప్పుడు ఇలాంటి భాషకి ఏమైనా తోడ్పడ్డాడు అంటే ఏం చెప్తారు? మా నాయకుడు అట్లాంటి అట్లా మాట్లాడలేదు. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళే ప్రభుత్వం వచ్చి ఒక్కరోజు కూడా కేసీఆర్ తిట్టని రోజు లేదు ఎవరు రేవంత్ రెడ్డి గారు. కానీ అంత పెద్ద సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పద్ధతి కాదు అది. నీ పనులు చేసుకుని పో, కానీ తిట్టద్దు నువ్వు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్లకు లక్ష ఇస్తాడు, ఏది తులం బంగారం ఇస్తాడు, అది లేదు. తర్వాత అది వృద్ధులకు 4 పింఛన్ అది లేదు. తర్వాత ఇది మన రైతు బంధు లేదు, ఇది మన రైతు బీమా లేదు. ఎన్నో రకాల తప్పు చేస్తున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు ఏమైనా ఢిల్లీకి మూటలు కొట్టి అప్పు చెప్తున్నాడు. విన్నావా? లొల్లి పెట్టుడు జనాన్ని అన్ని అంగడంగడి చేస్తాడు. మమ్మల్ని పిసలే తింపుతాడు, రైతులలో మొత్తం నింపి మా పొలాలన్నీ ఎండబెడతాడు. ఎక్కడ నీళ్ళు లేవు, మన్ను లేవు, మందాయి సచ్చే పరిస్థితి చేస్తాడు. కానీ ఏం లాభం లేదు. రేవంత్ రెడ్డి సాట కాకపోతే రాజీనామా పెట్టి ఉండాలి. కానీ మమ్మల్ని ప్రజలతోటి రైతులతోటి ఆడుకోవద్దు సారు. అదే ఎట్లున్నారే 10 సంవత్సరాలు రైతుల పట్ల అంటే కేసీఆర్ ఆలోచించి మీకు ఈ విధంగా సస్యామలంగా చేసిండ అంటే ఏం చెప్తారు? అంటే చేసిండ అలాంటి వాటికి పాల్పడా కేసీఆర్ అనే కేసీఆర్ సారు ఎక్కడికి వచ్చిండో దేవుని వాళ్ళే. మా తెలంగాణ తెచ్చిండు, మళ్ళీ మర్చిపోలే. తెలంగాణ తెచ్చి కూడా మర్చిపోలే. నా ప్రజలు ఎట్లా బతకన్నా అని 10 ఏళ్ళు ఆయన మాతోటి పోరాడిండు. ఈయన ఇంత మనిషి వచ్చి మమ్మల్ని అంగడి చేస్తాడు సారు. మందు దాయి సచ్చే పని చేస్తాడు పొలాలల్లో. మళ్ళీ అంగడి అవుతుంది, మొత్తం కరెంటీలు ఉంటలేవు. ఇంత మనిషి వచ్చిండే రేవంత్ రెడ్డి. మా సార్ దేవుడు ఇంత మంచిగా ఉండే, ఆయన చూస్తే కళ్ళు ఉండే. అసలు ఆయన ఏమో చేస్తానని నమ్మించి మమ్మల్ని మోసం చేసిండు సారు. మరి చెప్తా ఉన్నాడు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేయలేదు అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 15 నెలల్లో మేము ఏవైతే పథకాలు ఉన్నాయో పథకాలు మొత్తం అమలు చేసినాం అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని వేస్ట్. ఆయనకు దోచుకుంటాడు, తవ్వుకుంటాడు. బొందగా నన్ను ఒక్క లెక్క ఉడితలేడు సారు. మేము చెప్తే మాకు ఛాన్స్ ఇస్తే ఆయన ఏం చేస్తామో మాకు దొరుకుతలేడు. అంత అగ్గిల పడతాను మేము. వెనకటి కాలం తెచ్చిండు, మళ్ళీ అత్తులు వేసుకొని మా కొడుకులు కూడా కరెంట్ కాడ తువ్వాల వరుసుకొని పండే కాలం చేసిండు సారు. వచ్చింది ఆ రేవంత్ రెడ్డి అన్నోడు ఎప్పుడు పోతాడో మాకు అర్థమవుతలేదు సారు. పక్క పోవాలి, ఉండద్దుగా. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మళ్ళీ మా సారు మా కేసీఆర్ దేవుడు. జై కేసీఆర్. ఆయన అత్తనే మా బతుకు. ఇదంతా వేస్ట్. ఎందుకా సారు? ఇట్లాగే సార్ కరిమారు ఉండే సారు. కరిమాల్లో మమ్మల్ని ఆందోళన లేరు సారు. కరిమాల్లకి ఇది ఈ డ్యామ్ కు ఎంత మంచిగా చేసాడు సార్. బ్రిడ్జి కాడికి పోతే ఎంత మంచిగా ఉంచారు. మమ్మల్ని బాకీలు చేసిన అంటాడు. ఆ సార్ చేసిన నేను చేసిన ఒక్కటే బాకీ. సార్ చేయలే బాకీ, మా ప్రజల కోసాన్ని చేసిండు. అందరూ మంచిగా ఉండాలని చేసిండు. అందరూ కింది నీళ్ళ కట్టేసి మీదికి ఎక్కిచ్చే మొగోడు లేడు. కేసీఆర్ కాళేశ్వరం గట్టి మనం నీళ్ళు తెచ్చి అయిపోగం చేసిండు. ఇప్పుడు ఉసుక అమ్ముకుంటారు సార్ దొంగలు. కూలిపోయిందని చెప్తాను. వాళ్ళు కూలుడు ఎక్కడిది? వాళ్ళు నీళ్ళు తీసి ఉసుక అమ్ముతారు దొంగలు. ఉసుక మొత్తం అమ్ముతారు సారు. ఉసుక అమ్మటానికి నీళ్ళు తీసిరు. కాళేశ్వరం కూలలే, దాన్ని పొక్క పడిచిరు. ఉసుక లైన్లు బట్టి అమ్ముతారు.
లైన్లలో ఉసుక అమ్ముతారు సార్ వాళ్ళు. వాళ్ళు ఎవరి పేరు పెట్టలేదు సార్. మనం మొత్తం ఉసుక అమ్ముతాం అంటే కాళేశ్వరం కూలిపోయిందని చెప్తారు. ఉసుక మాపింగ్ మొత్తం దంచుతారు సార్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తాను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మొత్తం కుటుంబ పాలన నడిచింది అన్నట్టు కూడా చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అట్లా కనిపిస్తా ఉన్నదా? రేవంత్ రెడ్డి సార్ సోనియా గాంధీ కుటుంబ పాలన, రాహుల్ గాంధీ కుటుంబ పాలన కదా. కుటుంబ పాలనని ప్రజలు ఎన్నుకోబడ్డాడు కేటీఆర్ గారు. ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీకి వచ్చారు. హరీష్ రావు గారు కూడా ప్రజలు ఎన్నుకోబడి వచ్చారు. కవిత గారు కూడా ఎంపీగా ప్రజలు ఒక విజన్ లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ప్రవర్తించాలా, ఎలా బిహేవ్ చేయాలా, ఎలా మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా తెలియదు. ఒక విజన్ లేదు, ఒక ఇంప్లిమెంట్ లేదు. విద్యార్థులు ఏమవుతుందో ఫీజు రింబర్స్ లేదు. విద్యార్థుల విషయానికి వస్తే కంప్లీట్ విద్యార్థి ఇలా చదువుకుంటేనే దేశము, రాష్ట్రం కానీ దేశం కానీ భవిష్యత్తులో భావితరాలు వీళ్ళు చదువుకుంటేనే ముందుకెళ్తుంది. ఆ సొయ్యి లేదు. మాట అంటే గుల కొడతా, వాణ్ణి బెదిరిస్తా, వీని బెదిరిస్తా, పైసలు తీసుకుంటా తప్ప వేరేదేం లేదు. ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడగక ముందే అన్నం పెట్టి రైతులకు కానీ రుణమాఫీ చేసిండు, రైతు బీమా పెట్టిండు. యావత్ దేశంలోనే మొట్టమొదట కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పెట్టిన మీరు ప్రజలారా మీరందరూ యు నో ఎవ్రీథింగ్ సార్. మీరు కూడా మీ ఇలా మైక్ పెట్టి అడుగుతున్నారు. బాజాబ్తా నేను ఒక పౌరునిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. ఏకైక తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ముఖ్యమంత్రి మొట్టమొదట అడగక ముందే బీడీ పెన్షన్ పెట్టిరు. ఏ గవర్నమెంట్ పెట్టింది చెప్పండి సార్? సబ్బండ వర్గాలకు ప్రతి ఒక్కరికి, గీత కార్మికులకు ఏదైతే ప్రతి వాళ్ళకు పెన్షన్స్ పెట్టిండు, ఆర్థిక సహాయాలు చేసిండు. ఇలా మైనార్టీ పరంగా గురుకులాలు పెట్టిండు. ఏ రాష్ట్రంలో మైనార్టీ గురుకులం పెట్టిండు సార్? ప్రతి కులాలకు కుల మత భేదాలు లేకుండా కేసీఆర్ గారు వేసిరు. ఇలా ఈయన ఏం చేసిండనంటారు. ఏం జరిగిందన్న 10 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం జరిగింది? చాలా జరిగింది సార్. గురుకులాలు వచ్చినాయి, యూనివర్సిటీ వచ్చింది, ఎడ్యుకేషన్లో మన డాక్టర్ కాలేజెస్ వచ్చినాయి. ఎక్కడుండే సార్? ఇవాళ మా అక్క చదువుకోవాలంటే పక్క రాష్ట్రం గుల్బర్గాకు పోయి అయ్యా బాంచానంటే సీట్ వస్తుండే. దట్స్ వై వీఆర్ మేము మెడిసిన్కి పోలేకపోయినాం. నేను టాపర్ 10 ర్యాంకర్ ఇన్ ట్విన్ సిటీ ఇంటర్లో లక్షలు అడిగిరు. ఇదే ఇప్పుడు మాకుంటే మాత్రం నేను ఒక డాక్టర్గా నేను వెళ్ళిపోతుంటిని. ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాతనే కదా మొత్తం డాక్టర్లు, ఎంబీబీఎస్లు ప్రతి మెడికల్ కాలేజీలో వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. లేకపోతే మీకు తెలియదా సార్? ప్రజలకు లెక్చరర్స్ చాలా మంది నేను మాట్లాడి చూస్తారో తెలియదు కానీ మీరు పెట్టారు. చాలా మందికి తెలుసు. దే నో ఎవ్రీథింగ్. పీపుల్స్ ఆల్సో నో ఎవ్రీథింగ్. కాళేశ్వరం కట్టిండా లేదా? కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు. కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది. కాళేశ్వరంలో 1000 కోట్లు కూలిపోయింది అని నాన్నకు సార్. మీరు అది కూలిపోయింది అని అంటారు కదా. ఏం కూలిపోయిందో డిబేట్ పెట్టు కదా బై. యూ షుడ్ కమ్. నువ్వు రా నిరూపించు. ఇప్పుడు నేనేదో మొగుడు వచ్చి అన్నట్టు కాదు కదా. నువ్వు రా నిరూపించు. ఇది కథ. నేనైతే నిరూపిస్తా. ఇప్పుడు నేనేదైనా తప్పు జరిగిందనంటే బాజాబ్తా కూర్చొని నిరూపిస్తా తప్ప వేరేదేముండదు. ఇదంతా ఏంటంటే ఒర్రుకుంటూ గొంతు తెరిస్తే ప్రజలంతా ఇదవుతారు. కానీ ప్రజలు ఇవాళ ప్రతి ఒక్కరు అర్థమైంది ఇదంతా అలువిగాని హామీలండి. ఏం హామీలు అది? నువ్వు 5,000 ఇస్తా అన్నావు. ఏవిని? మహాలక్ష్మి ఆడవాళ్ళకి 2,000 అని అన్నావు. ఎక్కడున్నాయి? తులం బంగారం అన్నావు. ఎక్కడ పోయింది? స్కూటీ అన్నావు. ఎక్కడ పోయింది? ఏడున్నాయి? 10 సంవత్సరాల అభివృద్ధి గురించి చెప్తా ఉన్నావు కదా. డెఫినెట్లీ కేసీఆర్ అడగక ముందే పెన్షన్ ఇచ్చిండు 2,000. ఫస్ట్ 1000 ఇచ్చిండు. అడగక ముందే 2,000 పెంచిండు. అడగక ముందే వికలాంగులకు పెంచిండు. అడగక ముందే షాదీ ముబారక్ ఇచ్చిండు. అడగక ముందే కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు. ఎవరు అడిగిండ్రా? ఎవరైనా ప్రజలు అడగక ముందే. అది కేసీఆర్. అది నాయకునికి ఉండే లక్షణాలు అవండి. నాయకుడు ఎవరైనా అవుతాడండి. ఎవరైనా అవుతారు. నేను నాయకుని అనుకుంటే నడుతుందా? నాయకుడి లక్షణాలు ప్రజా ఏమవుతుంది వాళ్ళ ఇబ్బందులను తెలుసుకొని వాళ్ళను సర్దుబాటు చేసి ముందుకెళ్ళడమే నాయకుని లక్షణం తప్ప ఏదో బీక్ అని అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు టాక్ లైక్ దట్. అండ్ క్లియర్లీ ఐఎమ్ టెల్లింగ్ టు యూ. చూడండి నిన్న జరిగినటువంటి విషయంలో కేటీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడాము తమిళనాడులో ముఖం ఇట్లా చూస్తుండే కేటీఆర్ గారిని. ఆయన ఎంత ఫ్లూయెంట్గా ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడిండు.
మా ఇంగ్లీష్ అనేది సార్ యూ నో ఆల్సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాట్లాడిండు ఈయనకి ఏమైందని ఏం లేదు ఏముంది ఏం మాట్లాడతారు మీరు చెప్పండి మీరు మంచిగా మీ ఇది కదా అండి అంటే 15 నెలల అభివృద్ధి ఎక్కడ కనిపించలేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? సార్ 15 నెలలు సార్ 15 నెలలు దేన్ని అంటారు సార్ 15 నెలల కొన్ని జీవితాలు ఖరాబ్ అవుతాయి కొన్ని జీవితాలు సార్ ఏం చేసిండు సార్ 15 నెలలు జీవితాలు ఖరాబ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు కదా. 15 నెలల్లో కాంగ్రెస్ హయాంలో వచ్చి 15 నెలలు అవుతా ఉన్నది కదా. ఎక్కడన్నా జీవితాలు అన్యాయం అయినట్టు ఎక్కడ దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. ఆటో డ్రైవర్లు అయినాయి ఆటో డ్రైవర్లు అయినాయి సార్ ఆటో డ్రైవర్లు అయినాయి ఇవాళ లగ్గం చేస్తే 10,000 వాళ్ళు అప్పియ్యరు కానీ మేనమామై ఒక అన్నయ్య ఒక తండ్రి ₹1,00,000 కేసీఆర్ సార్ 1,16,000 పంపిస్తుండే ఇలా పంపిస్తలేడు వాడు అప్పు తీసుకున్నాడు వాడి బిడ్డను కొడుతుండు ఇంటికి వస్తుంది అదే అట్లా లాసే. కేసీఆర్ కిట్ అన్నాడు కేసీఆర్ కిట్ ఏది డెలివరీ అవుతుంది జాన్సన్ నేను ఒకటి విన్నా నేను మా సిస్టర్ వాళ్ళ క్లాస్మేట్ ఆమె యుఎస్ వెళ్ళి సివిల్ హాస్పిటల్లో డెలివరీ చేపిస్తే కిట్ ఇస్తే ఏదో అని అనుకుందట నథింగ్ అని అనుకున్నదట కేసీఆర్ టైంలో. అప్పుడు ఇప్పి చూస్తే జాన్సన్ బేబీ సోప్ జాన్సన్స్ పౌడరు జాన్సన్ అన్నీ చూసేసరికి ఇది అమెరికా తరాల కిట్ ఉందనని పొగిడిపోయింది నాకు. నేను ఫ్యాక్ట్ దానికి సాక్ష్యం నేను అలాంటి చాలా వేసిండు ఈయన ఏం చేసిండు అని అడుగుతున్నా మిమ్మల్ని మీరు చెప్పండి ఏం చేసిండో మీరు చెప్పండి. అరే 6 గ్యారెంటీలు అన్నాడు సార్ 6 గ్యారెంటీలకు తలకాయ పలగొట్టుకొని అప్లై చేసిర్రు అన్ని వీకినాయి. అండ్ రెండోది మన అప్లికేషన్లు పెట్టుకున్నారు 50-100 రుసుములు మీ సేవలో వసూలు చేసిర్రు అది ఆ గంగలు అట్టేవా. మైనార్టీలో లోన్లు అన్నాడు అందరు అప్లై చేసిర్రు అది వాయ్. మళ్ళీ మొన్న ఏదో ఇప్పుడు పెట్టిండు వీటికి అప్లై చేస్తున్నారు లబ్బో బిబో లబ్బరగచ్చు నంగి నాసు నాగు బాము అన్ని కథమైన అవివాయ్. ఇంద్రమ్మ ఇల్లు అన్నాడు అవివాయ్. ఎక్కడన్నా ఇంద్రమ్మ ఇల్లు అంటే ఒక విజన్ లేకుండా ఒక పట్టికలు లేకుండా ఆఫీసర్లను దబావు పెట్టి ప్రతి ఒక్కరు గెలిచి రావని నా వార్డులో 479 వచ్చింది నా కాన్స్టిట్యున్సీకి ఇచ్చేసి 200. ఇక చెప్పండి ఇక ఏం పని నడుతుంది ఎవరికి వస్తుంది అని అంతా ఒకటి మాటలే ఏవి లేవు. నేను ఒకటి దయచేసి నీకు ప్రజలకు ఏమైనా పని చేయబుద్ధి అయితే ఏదైతే మాట ధోరణి ఉందో అది మార్చుకోవాలా. రమ్మనండి కేసీఆర్ గారు అప్పుడే చెప్పారు జానారెడ్డి గారి ఇంటికి నేను వెళ్దామని అనుకున్నా చాలాసార్లు మీరు చూస్తారు కావచ్చు. నేను ప్రతిపక్షమైనా పోయి ప్రజల కొరకు ఏం చేద్దాం ఏం తెలుసుకుందామని చెప్దామని అనుకున్నా. మీరు కూడా రండి ఎందుకు భయపడుతున్నారండి ప్రజలు చూస్తున్నారు ప్రజల అందరికీ తెలుసు ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ రైట్ నౌ టుడే అందరికీ తెలుసు. మీరు రండి తెలుసుకోండి ఏం జరుగుతుంది ఏం కథ బడ్జెట్ ఎట్లా తేలా పైసలు లేవు ఎట్లా తేవాలా మన రెవెన్యూ. లాస్ట్ టైం ఫైనల్గా కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గురించి చెప్పండి. నా దేవుడు అంటే రేవంత్ రెడ్డి సార్ ఎందుకు ఆయన ఒక సీఎం తెలంగాణ సీఎంని నేను తిట్టలేను ఇక తిట్టిన మీరు అర్థం చేసుకోరు అంతే ఇక